లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 వరల్డ్ వైడ్ గా లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. మిక్స్డ్ రెస్పాన్స్ ను తొలి రోజే సొంతం చేసుకున్నప్పటికీ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా జరగడంతో మొదటి రోజు కుమ్మేయగా వీకెండ్ లో పర్వాలేదనిపించిన ఈ సినిమా తర్వాత మాత్రం కంప్లీట్ గా చేతులెత్తేసింది. మధ్యలో ఒక పార్షిక హాలిడే హెల్ప్ అయినా కూడా ఈ సినిమా ఏ మాత్రం గ్రోత్ ను చూపించలేకపోయింది. మొత్తం మీద మొదటి వారం నిరాశ కలిగించే కలెక్షన్లతో పూర్తి చేసుకుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో సినిమా 7వ రోజున కేవలం 16 లక్షల రేంజ్ కు అటు ఇటుగానే షేర్ అందుకోగా మొదటి వారం మొత్తం మీద కేవలం 12.98 కోట్ల దాకా షేర్ ను 21.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా మరో 12.02 కోట్ల షేర్ దూరంలో ఉంది. ఇక 7వ రోజు సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం 3.2 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను వసూలు చేయగా 1.5 రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను సాధించింది. దాంతో మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 43.40 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 21.90 కోట్లు, కర్ణాటకలో 8.50 కోట్లు, కేరళలో 5.20 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.95 కోట్లు, ఓవర్సీస్ లో 43.50 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వారంలో 129.45 కోట్ల దాకా గ్రాస్ ను 62.95 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకుంది. సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ 170 కోట్ల దాకా ఉండగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 172 కోట్లు కాగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 109.05 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది సినిమా. ఇక దాదాపుగా అది అసాధ్యం అవ్వడంతో భారీ డిజాస్టర్ గా సినిమా మిగలడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.